ఇవాళ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. గాంధీ భవన్ కు పాలకుర్తి వ్యవహారం చేరింది. పాలకుర్తి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ చర్చించనుంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేతలపై ఫిర్యాదు చేశారు. నేతల మధ్య విభేదాలపై కమిటీ చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. ఇవాళ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. గాంధీ భవన్ కు పాలకుర్తి వ్యవహారం చేరింది. పాలకుర్తి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ చర్చించనుంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేతలపై ఫిర్యాదు చేశారు. నేతల మధ్య విభేదాలపై కమిటీ చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి, ఈ భేటీకి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? శిక్షణ కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే చాలా నేతల గురించి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సమన్వయంగా లేకున్నా కూడా ఇటు ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, కొంతమంది అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. వారందరికీ సంబంధించి చాలా ఫిర్యాదులు వచ్చాయి. కాబట్టి ఈ ఫిర్యాదుల పట్ల క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పార్లమెంట్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఏరియా పార్లమెంటరీ మీటింగ్ కూడా ఉంది. పార్లమెంట్ మీటింగ్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం ముగిసిన తర్వాత 12 గంటల సమయాన ఈ ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ సమావేశం కూడా మొదలు కానుంది. ఇటు పాలకుర్తి వ్యవహారం అనేది పొలిటికల్లో హాట్ టాపిక్ గా మారింది. పాలకుర్తి నియోజకవర్గంలో చాలా ఉన్నటువంటి సీనియర్ నేతలకు సంబంధించి యశస్విని రెడ్డిపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. యశస్విని రెడ్డి సీనియర్ నేతలను పక్కపెట్టి జూనియర్ నేతల్ని ముందుకు తీసుకొస్తున్నారన్న అభియోగాలు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి నేతల మధ్య సమన్వయ లోపం ఉంది. వారి మధ్య ఉన్నటువంటి విభేదాలన్నిటికి సంబంధించి కమిటీ చర్చించేందుకు సిద్ధమైంది. 12 గంటల సమయాన ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆ సమావేశం మొదలు కానుంది. మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన అధ్యక్షతన ఈ వ్యవహారం అంతా కూడా సమావేశం కూడా మొదలు కానుంది. అయితే ముఖ్యంగా పాలకుర్తి వ్యవహారం కాకుండా కొన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవని నేత ఉన్నటువంటి చోట్ల ద్వితీయ శ్రేణి లీడర్లు కూడా కొంత ముందుకు వస్తున్నారు. వారిపైన కూడా కొంత కంప్లైంట్, ఎందుకంటే నియోజకవర్గ ఇన్ఛార్జికి చెప్పకుండా జిల్లా డిసిసి అధ్యక్షులకు చెప్పకుండా వాళ్ళ వ్యవహార తీరు, వ్యవహార శైలి బాగుండట్లేదు. కాబట్టి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటి కూడా పరిశీలించడంతో పాటుగా అక్కడ ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, ఇవన్నీ కూడా క్రమశిక్షణ కమిటీ వీటన్నిటికి సంబంధించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయానికి పార్టీకి సంబంధించినటువంటి నేతలు తప్పనిసరిగా కట్టుబడి ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి వ్యవహారం సంబంధించి పాలకుర్తికి సంబంధించి చూసుకుంటే ఆ ఒక్క నియోజకవర్గంలోనే ఉన్నటువంటి కొంతమంది నాయకులంతా కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కష్టపడిన వాళ్ళంతా కూడా యశస్విని రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. కొత్త తరం నేతలు తీసుకొచ్చి ముందుకు జరుపుతున్నారు తప్ప సీనియర్ నేతలు పట్టించుకోవడం అన్న అంశాలపైన ఇవాళ మెయిన్ గా చర్చ అయితే జరుగుతుంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.